నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం త్వరలో 3వ స్కెడ్యూల్కి శ్రీకారం చుట్టబోతోంది. ఈ నెల 20 నుంచి చిలుకూరు సమీపంలో వేసిన ఓ భారీ సెట్లో యుద్ధ సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఈ చిత్రంతో నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్రవర్గాలు స్పందించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. అయితే మోక్షజ్ఞ ఈ సినిమా కోసం సహాయ దర్శకుడిగా పనిచేయబోతున్నాడు. ఇప్పటికి జరిగిన 2 స్కెడ్యూల్స్లో అడపాదడపా వెళ్లి షూటింగ్ చూసొచ్చిన మోక్షజ్ఞ ఈ నెల 20 నుంచి జరిగే స్కెడ్యూల్లో సీరియస్ గానే తన బాధ్యతల్ని నిర్వహిస్తాడని చెప్తున్నారు. మోక్షజ్ఞని ఈ సినిమాలో కనీసం చిన్న పాత్రలోనైనా చూపించాలన్నది క్రిష్ యత్నం. మనంలో అఖిల్ ఎలా వచ్చి మాయమయ్యాడో అలా ఆ పాత్ర ఉంటే బాగుంటుందని క్రిష్ భావిస్తున్నాడట. అయితే ఇప్పటి వరకు బాలయ్య నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు అందలేదని తెలుస్తోంది. మోక్షజ్ఞని కేవలం సహాయ దర్శకుడు పాత్రకే పరిమితం చేయాలన్నది బాలయ్య ఆలోచన. అయితే అది ఏ క్షణంలోనైనా మారొచ్చని, మోక్షజ్ఞ ఎంట్రీకి బాలయ్య ఎప్పుడైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వచ్చని సమాచారం. బాలయ్య 100వ సినిమా, మోక్షజ్ఞ తొలి సినిమా ఒకటే అయితే నందమూరి అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుంది?